సుదీర్ఘకాలం చేసినటువంటి పోరాటం అమరావతిని రాజధానిగా కొనసాగించండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 3 రాజధానులు అంది. అయినప్పటికీ కూడా మీరు మీ ఉద్యమాన్ని కంటిన్యూ చేశారు. ఎట్టకేలకు ఈరోజు మళ్ళీ తిరిగి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ అమరావతి ఇప్పుడు ప్రాణం పోసుకుంటున్నటువంటి పరిస్థితి. ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎలా ఉండాలని కోరుకుంటున్నారు? మురళి గారు, అందరికీ నమస్కారం. నమస్తే. ముఖ్యంగా TV9 ప్రేక్షకులకి, నాతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసిన పెద్దలందరికీ కూడా అమరావతి పరిరక్షణ సమితి తరఫున శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మంచి పాయింట్స్ చెప్పారు. గత 1600 రోజులుగా చరిత్రలో ఎక్కడ లేని విధంగా రైతులము, మహిళలము, 29,000 మంది కుటుంబాలు అమరావతికి 33,000 ఎకరాలు భూములు ఇచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము రాజధాని లేని రాష్ట్రానికి త్యాగం చేశాం. సుదీర్ఘ పోరాటం తర్వాత అంతిమ విజయం సాధించాం. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విజయము అని మేము భావిస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా తెలుసు అమరావతి రాజధానిగా కొనసాగుతుంది అని. ఇకపోతే అది అంతా అయిపోయింది. ఇప్పుడు అమరావతి అభివృద్ధి మీద, ముఖ్యంగా ఏపీ అమరావతి, పోలవరం ఈ రెండిటి మీద ఎన్డీఏ ప్రభుత్వం బ్రహ్మాండమైన దృష్టి సారిస్తుందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఓకే.